సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. టెట్కు 1,97,823 మంది దరఖాస్తులంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. వారిలో ఇన్ సర్వీస్ టీచర్లు 17,883 అని చెప్పేసి కూడా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లు వచ్చేసరికి కేవలం 17,883 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అంటే టెట్లో మినహాయింపు కోసం ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మనకి అర్థమవుతుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పురుషుల కంటే మహిళల నుంచి రెట్టింపు దరఖాస్తులు అని చెప్పేసి కూడా మనకు అప్డేట్లో రావడం జరిగింది. పురుషుల కంటే మహిళల నుంచి రెట్టింపు సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. మనకి 23వ తారీఖు నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువు అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా చూస్తున్నారో తక్షణమే వెంటనే ఈరోజు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు 1,97,823 మంది అయితే దరఖాస్తు చేశారని, ఇక్కడ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో కొత్తగా ఉపాధ్యాయ విద్యా కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఇటీవల టెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇటు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానివ్వండి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎవరైతే ఫైనల్ సెమ్ 4th సెమ్లో ఎగ్జామ్స్ రాయకుండా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా టెట్ నోటిఫికేషన్కి అయితే అవకాశం కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఆల్రెడీ టీచర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు టెట్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ నెల 23వ తారీఖుతో దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో మొత్తం దరఖాస్తుల్లో పురుషులు వచ్చేసరికి 66,104 మంది ఇప్పటి వరకు అప్లై చేశారు. 66,104 మంది. ఇక్కడ మహిళలు వచ్చేసరికి అత్యధికంగా 1,31,719 మంది మహిళలైతే దరఖాస్తు చేసినట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మహిళల నుంచి అత్యధిక సంఖ్యలో రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అయినప్పటికీ మినహాయింపు లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు, దరఖాస్తు చేసుకోకుండా ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే పబ్లిష్ చేశారు. 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు ఎవరైతే టీచర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇదివరకు ఆల్రెడీ 2010కి ముందు ఎవరైతే టీచర్ల కింద నియమితులై వాళ్ళు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ టెట్ క్వాలిఫై కాకపోతే కంపల్సరీగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి మినహాయింపు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నుంచి టీచర్లుగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 మంది టీచర్లు ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కానీ ఇందులో చూసినట్లయితే కేవలం 25% మంది కూడా, అంటే 100%గా తీసుకుంటే ఇన్ సర్వీస్ టీచర్లు 25% మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు 2 ఏళ్ల సమయం అయితే ఉంది. అంటే ఆల్రెడీ ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో 2 ఏళ్ల సమయంలో టెట్ క్వాలిఫై కావాలి, లేదంటే బెనిఫిట్స్తో కూడిన రిటైర్మెంట్ ఇచ్చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులో క్లారిటీగా ఉంది. ఇన్ సర్వీస్ టీచర్లకు 2 ఏళ్ల సమయం అయితే ఉంది. మరొక వైపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. దానిపై విచారణ కొనసాగుతుంది. కేంద్రం కూడా మినహాయింపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష రాయవలసిన అవసరం ఉన్నదని ఇన్ సర్వీస్ టీచర్లు భావిస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇది గైస్ టెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మనకి డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే దాదాపుగా 5 లక్షల మంది అప్లై చేశారు. డిఎస్సికి సంబంధించి 5 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఇప్పుడు తీరా టెట్కి సంబంధించి చూసినట్లయితే ఎంతమంది 1,97,823 మంది మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేశారు. ₹1,000 అప్లికేషన్ ఫీజు అనేది చాలా దారుణమైన విషయం. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఒక పేపర్కి ₹750, 2 పేపర్లకు అప్లై చేయాలంటే కేవలం ₹1,000 మాత్రమే తెలంగాణలో వసూలు చేస్తున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మీరు 2 పేపర్లకు అప్లై చేయాలంటే 2000 రూపాయల ఫీజు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు 2 పూర్తి చేసినట్లయితే మీరు 2 పేపర్లకి కానీ టెట్ పరీక్ష రాయాలంటే ఆంధ్రాలో అయితే 2000 రూపాయల ఫీజు అనేది దోచుకుంటారు. తెలంగాణలో కేవలం మనకి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో 1000 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఒక పేపర్కి అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయలు దోచుకుంటారు, తెలంగాణలో కేవలం 750 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ కొడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే 1000 రూపాయలు పెట్టి అప్లై చేయాలా అని చెప్పేసి కూడా చాలామంది అప్లై చేయటం లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఇష్టారాజ్యంగా పెంచడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇది చాలా తీవ్రమైన పరిణామం. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దోచుకోవటం అనేది ఏమాత్రం సరికాదు. అవసరమైతే ఫీజు తగ్గించే ప్రయత్నం చేయాలి, కానీ ప్రతి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఫీజు పేమెంట్ అనేది పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఫస్ట్ 500 అన్నారు, తర్వాత 750 రూపాయలు అన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే 1000 రూపాయల ఫీజు అయితే పెంచేశారు. ఇంత దారుణంగా ఫీజులు పెంచుకుంటూ పోతే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పేసి కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే పర్సంటేజీల విషయంలో ఎటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేయలేదు. గతంలో డిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, గతంలో బిఎడ్ కోర్సులు చేసిన వారు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు పర్సంటేజ్ విషయంలో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. 40% ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు, 45% ఉన్న ఓసీ క్యాండిడేట్లు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి పర్సంటేజీల విషయంలో ఎటువంటి గందరగోళం అనేది క్రియేట్ చేయలేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు చేయటానికి లేని పర్సంటేజీలు ఇప్పుడు కొత్తగా పర్సంటేజీలు అని చెప్పేసి తీసుకువచ్చి చాలామంది డిఎడ్ బిఎడ్ సర్టిఫికేట్లు ఎందుకు పని చేయకుండా చేసే పరిస్థితి నెలకొంటుంది. దయచేసి తెలంగాణలో ఏ విధంగా టెట్కి సంబంధించి పర్సంటేజీల మినహాయింపు కొనసాగుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది. కొత్తగా పర్సంటేజీలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టే పర్సంటేజీలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడి నుంచి ఎవరైతే కొత్తగా డిఎడ్ కోర్స్ చేయడానికి బిఎడ్ కోర్స్ చేయడానికి కొత్తగా టెట్కి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి సంబంధించి కొత్త అభ్యర్థులకు వాటిని అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన అభ్యర్థులకు పర్సంటేజీలు అంటూ వాళ్ళని తొంగలోకి తొక్కటం అనేది ఏమాత్రం సరికాదు. ఈ విషయాన్ని కూడా విద్యాశాఖ అధికారులు టెట్ కన్వీనర్ ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఈ అంశాలని పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ గురించి క్లారిటీగా ఇచ్చారు కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ పరిశీలన చేయండి. టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అనేది 23/11/2025 అని చెప్పేసి ఇచ్చున్నారు. 23/11/2025తో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది గడువు అనేది పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంకెవరైతే టెట్కి సంబంధించి అప్లై చేసుకోలేదో వెంటనే టెట్కి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ టెట్లో మిస్టేక్ చేసాం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎడ్ కోర్స్ బిఎడ్ కోర్స్ 2 పూర్తి చేసిన అభ్యర్థులు మర్చిపోయి ఒకే పేపర్కి ఫస్ట్ అప్లై చేసేస్తున్నారు. అంటే పేపర్ 2కి కానీ పేపర్ 1కి కానీ అప్లై చేసేసి సబ్మిట్ చేసేస్తున్నారు. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. మీ టెట్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లై చేసిన అప్లికేషన్ని డిలీట్ చేయండి. మీరు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకుని అప్లై చేసిన అప్లికేషన్ని డిలీట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఫీజు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఏదైతే పేపర్కి మీరు అప్లై చేశారో కొత్తగా అప్లై చేసే పేపర్కి సంబంధించి మీరు అక్కడ యాడ్ చేస్తారు కాబట్టి 1000 రూపాయల అదనంగా ఫీజు అనేది అడుగుతుంది. ఆ విధంగా మీరు ఫస్ట్ అప్లై చేసిన ఒక పేపర్ ప్లస్ సెకండ్ మీరు యాడ్ చేసుకున్న పేపర్తో కలుపుకొని 1000 రూపాయలు ఫీజు పేమెంట్ చేసుకుని ఆ 2 పేపర్లకి కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మిస్టేక్స్ చేసిన అభ్యర్థులు ఉన్నారో క్యాండిడేట్ లాగిన్లో సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గర గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ కూడా 23వ తారీఖు వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 23వ తారీఖు తర్వాత మళ్ళీ మీరు ఎటువంటి అప్లికేషన్ ఎడిట్ చేసే అవకాశం అయితే ఉండదు. వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు గో బ్యాక్ టు ఎడిట్లోకి వెళ్ళి అప్లికేషన్ డిలీట్ చేసి వదిలేశారంటే మళ్ళీ అప్లికేషన్ అనేది పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ అయ్యిందా లేదా, ప్రింట్ వస్తుందా లేదా క్లారిటీగా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళారో వాళ్ళు వీటన్నింటిపైన కూడా మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే
ఇక్కడ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 5:30 గంటల వరకు కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే వర్క్ అవుతాయని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఇది కంప్లీట్గా టెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. ఇక మనకి టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించిన కూడా డేట్లు కూడా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి చూడండి. ఏపీ టెట్ 2025కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా డేట్లకు సంబంధించి మనం పరిశీలన చేసినట్లయితే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డిసెంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. ఉదయం సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మొత్తంగా 2 షిఫ్ట్లలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే ముందు పేపర్ 1 వాళ్ళకి జరుగుతాయా, పేపర్ 2 వాళ్ళకి జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. పేపర్ 1కి జరిగినా పేపర్ 2కి జరిగినా జస్ట్ ఒక 5 days డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే. ఓకే, ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరిగాయంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్కూల్ అసిస్టెంట్కి జరిగితే నెక్స్ట్ ఎస్జిడికి సంబంధించి జరగడానికి అవకాశం ఉంది. లేదంటే ఎస్జిడికి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ అయ్యాయంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎస్జిడి జరిగితే 15వ తారీఖు నుంచి స్కూల్ అసిస్టెంట్. ఈ విధంగా ఒక 5 రోజులు మాత్రమే గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. గతంలో ఏ విధంగా జరిగాయో ఇప్పుడు కూడా అదే విధంగా జరగడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం చూడండి. ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, డిసెంబర్ 3వ తారీఖు నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3/12/2025 డిసెంబర్ 3వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ కావడం జరుగుతాయి. మాక్ టెస్ట్లు అనేవి ఓకే 25/11/2025 మనకి మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. ఇక ఇనీషియల్ కీ అనేది 2/1/2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జనవరి 2వ తారీఖున ఇనీషియల్ కీ. ఇక మనకి కీ అబ్జెక్షన్లకు సంబంధించి జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు తీసుకుంటారు. ఇక ఫైనల్ కీ వచ్చేసరికి జనవరి 13వ తారీఖున, ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి జనవరి 19వ తారీఖున ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకి షెడ్యూల్ అయితే ఇచ్చున్నారు. ఆల్రెడీ అందరికీ కూడా ఈ విషయాలు కూడా తెలిసినవే. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత రామ్ రమేష్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్గా మన యాప్ అనేది మీకు వస్తుంది. ఈ విధంగా రామ్ రమేష్ ఏపీడిఎస్సి మనకి రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 50K డౌన్లోడ్స్తో ఈ యాప్ అయితే ఉంటుంది. అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్లో అక్కడ 300 కోర్స్ అయితే ఉంటుంది. ఆ 300 కోర్స్లో పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి అక్కడ మీకు క్లారిటీగా టెస్ట్ అనేది అన్లాక్లో పెట్టాను. మోడల్ పేపర్లకు సంబంధించి 2 మోడల్ పేపర్లు అనేవి అన్లాక్లో ఉన్నాయి. 150 బిట్స్ 150 మార్క్స్కి సంబంధించి మీరు గ్రాండ్ టెస్ట్ అనేది అందరూ కూడా రాయొచ్చు. అందరూ కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బైలింగ్వల్లో పెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ అనేవి బైలింగ్వల్లో పెట్టడం జరిగింది. మోడల్ పేపర్స్ అనేవి 150 బిట్స్ 150 మార్క్స్కి సంబంధించి కంప్లీట్గా ఇప్పటికైతే 2 మోడల్ పేపర్లు అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. 150 బిట్స్ 150 మార్క్స్కి సంబంధించి ఒక 2 మోడల్ పేపర్లు అనేవి బైలింగ్వల్లో పెట్టాను. ఆ ఎగ్జామ్స్ మీరు ఏ విధంగా రాయాలంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టోర్ అనే ఆప్షన్లోకి రండి. స్టోర్ అనే ఆప్షన్లో 300 రూపీస్ కోర్స్ ఉంటుంది. ఎస్జిడి పేపర్ 1 అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఏపీ టెట్ మోడల్ పేపర్స్ 2025 సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ విధంగా ఫోల్డర్స్ ఉంటాయి. అక్కడ ఫస్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మోడల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మోడల్ పేపర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రాండ్ టెస్ట్ 1 ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ 2 ఉంటాయి. అవి 2 కూడా మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది. ఆ 2 ఎగ్జామ్స్ కూడా బైలింగ్వల్లో పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేవి అందరూ కూడా రాయొచ్చు. ఎగ్జామ్స్ 2 కూడా అన్లాక్లో ఉన్నాయి. 150 బిట్స్ 150 మార్క్స్కి సంబంధించి అసలు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి కథ కంప్లీట్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్
అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.